హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. మోమోస్ అంటే తెలుసుగా మీకు. అదేనండి, ఇంత పిండి ముద్దలో ఇంత కూరేసి 200 చార్జ్ చేస్తారు కదా. అవి మనం సినిమా థియేటర్స్ లో, మాల్స్ లో తెగ బంగారం తింటున్నట్టు బిల్డప్ ఇస్తాం కదా. అదే రెసిపీ. సారీ అండి మోమోస్ లవర్స్ కి ఎవరికైనా కోపం వచ్చింటే. ఇప్పుడు కొంచెం లైఫ్ అంటే క్రిస్పీగా ఉండాలి. చాపీగా చప్పగా ఉంటే ఏం బాగుంటుందండి చెప్పండి. సరే గానీ ఈ రెసిపీ నిజంగా అసలు టూ గుడ్ మావా. చెప్తాను కదా. బేసిక్ గా నా ఫ్రెండ్ నానిగాడు అని కూడా ఉన్నాడులేండి. ఆడు నాలా కాకుండా బాగా తెల్లగా ఉంటాడు. ఒకరోజు అడిగాను, ఒరే ఇంత తెల్లగా ఉంటావు, అసలే మీ ఊళ్ళో ఎండలు ఎక్కువ కదా, ఏం తింటావురా అని అడిగాను. మోమోస్ మావా నవ్వుకుంటూ అన్నాడు. చాలే ఆపరా, మోమోస్ తింటే తెల్లగా అయిపోతారా ఏంటి అన్నాను. తిని చూడు మావా, రెసిపీ చెప్తాను అని పెద్ద పొగరుగా చెప్పాడండి. రెసిపీ అయితే చేస్తున్నాను, నేను తెల్లగా అవలేదంటే ఆడికి ఉంది వాళ్ళ నైట్. ఒరే నానిగా కాసుకోరమ్మావా. ఏమండోయ్ మీరు నమ్మకండి మా నాన్నగాడి మాటలు. నల్లగా ఉండడమే బెస్ట్ అండి. నలుపు రంగుని మనం అశుభం అంటాం కదా, కానీ నలుపు నారాయణుడు మెచ్చనే మాట విన్నారు ఎప్పుడైనా? సరే గానీ మోమోస్ చూసేయండి. ముందే చెప్తున్నాను, ఇవి అక్షరాల వెజ్ మోమోస్. నాన్ వెజ్ ఎప్పుడైనా చూపిస్తాలే. నాన్నగారు చెప్పిన రెసిపీకి మళ్ళీ నాన్ వెజ్ ఒకటి, ½ కేజీ చికెన్ వేస్ట్. సో వేడిగా వెజ్ మోమోస్ చూసేయండి. ఫస్ట్ మైదా పిండి నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను. మైదా వద్దనుకున్న వాళ్ళు హ్యాపీగా గోధుమ పిండి వాడేయచ్చు. యాక్చువల్లీ అదే హెల్దీ. దీంట్లో సాల్ట్ ఒక 1 టీ స్పూన్ అంత పడుతుంది. ఫస్ట్ ఇలా సాల్ట్ ని కలిపేసేయండి, లేదంటే వాటర్ పోస్తే ముద్ద కింద సాల్ట్ ఉండిపోతుంది ఒకే చోట. కొంచెం వాటర్ చూసి పోసుకోండి. కొంచెం అయినా పర్వాలేదు, కానీ ఎక్కువ గుమ్మరించారనుకోండి ఎంచక్కా పోస్టర్లు అంటించుకోవచ్చు. అర్థమైందా? నిజంగా అండి బాబు, సినిమా పోస్టర్లు అంటించడానికి ఒకప్పుడు మైదా పిండినే వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా వాడుతున్నారు అనుకుంటా, తెలియదు నాకు. ఇప్పుడైతే పాష్ గా వంట చేసుకుంటున్నారు, కానీ చందమామ లాగా రౌండ్ గా చేశారు కదా. కొంచెం ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేస్తే మాయిశ్చర్ ఎక్కడికి పోకుండా అందులో ఉండిపోద్ది. లేదంటే ఎండిపోయి మీద రేగు డబ్బా లాగా గట్టి పడుతుంది. తీసి పెట్టండి కాసేపు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత బటర్ వేసేయండి అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసేయండి. కొంచెం హీట్ అయ్యాక అల్లం అండ్ వెల్లుల్లి సన్నగా తురుముకుంది వేసేయండి. ఇందులో 2 కలిపి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వస్తాయి. అల్లం అండ్ వెల్లుల్లి ఇలాంటి టెక్స్చర్ ఉంటేనే బాగా క్రిస్పీగా విడివిడిగా అవుతాయి. ఇవి తురుముకోవటానికి మీకు బద్ధకం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారనుకోండి, అది కూర అవుతుంది, జాగ్రత్త. 2 మినిట్స్ ఫ్రై చేయగానే ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత స్ప్రింగ్ ఆనియన్ లో కింద భాగం ఉంటుంది కదా ఆనియన్స్, వాటిని ఇలా సన్నగా కట్ చేసి వేసేయండి. ఇది కూడా జస్ట్ అలా ఫ్రై చేసి ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసేయండి. దీనికి కూడా అలా సెగ తగిలించేసి బాగా ఒక 3-4 క్యారెట్లు ఇలా సన్నగా తురిమేసి వేసేయండి ఇందులో. అండ్ అలాగే క్యాబేజ్ కూడా బాగా ఒక 400 గ్రామ్స్ వచ్చేంత క్యాబేజ్ ని చిన్న పీసెస్ అన్నమాట కైమా కొట్టినట్టు కొట్టేయండి, ఇందులో వేసేయండి. మంచి ఫ్రై అయిన స్మెల్ ఒకటి వస్తుంది. అప్పుడు దీంట్లో ఉప్పు జస్ట్ ఒక టీ స్పూన్ అంత, లేదంటే మీరు చూసి వేసుకోండి మీకు ఎంత కావాలంత. జనరల్ గా మోమోస్ కి ఉప్పు తక్కువే ఉంటది. బాగా 2 టీ స్పూన్స్ అంత మిరియాల పొడి వేసేయండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ పై భాగం ఉంటాయి కదా గ్రీన్ కలర్, అవి జస్ట్ ఒక కప్పు నిండా, అవి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేయండి. ఇది కూడా జస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి తీసేయండి. పిండి చూద్దాం. వావ్, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. దీన్ని సగం కట్ చేసుకొని ఫస్ట్ మనం పూరీలు చేసుకోవడానికి హోటల్స్ లో ఎలా కట్ చేసుకుంటారో ముక్కలు అలాగే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 2 ఇంచుల బాల్ సైజ్ అంత అనమాట. అన్ని అలానే చేసేసుకోండి. టింగ్ 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 రెడీ. ఇప్పుడు ఈ ఒక్కో బుడ్డదాన్ని సేమ్ చపాతి చేసినట్టే చిన్న చపాతీలాగా చేసేయండి. గుర్తుపెట్టుకోండి, మరీ పలుచగా చేశారంటే పిండి ఆవిరి పట్టాక చిరిగిపోగలదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ చపాతీలోకి వెజ్ మిక్స్ వేసాక అసలు స్టీమ్ కి వెళ్లకుండా ఎక్కువసేపు బయట పెట్టకూడదు, తడిసిపోతుంది కింద. సో వెజ్ మిక్స్ వేసిన వెంటనే ఇదిగోండి ఇలా చుట్టేయండి. మీకు ఇలా చుట్టడం రాలేదనుకోండి ఏం చేస్తారు? నేర్చుకోండి. ఒకవేళ మీరు నాలా ఎంత నేర్చుకున్నా రాలేదనుకోండి, ఏదో ఒక షేప్ లో దాన్ని మూసేయండి. ఆ వెజ్ మిక్స్ అందులో బజ్జోని కాసేపు స్టీమ్ అయితే మాకు కావాల్సింది అదే. షేపులు గీపులు కావాలని అందరికీ ఉంటది, కానీ అవి అదృష్టవంతులకి దొరుకుతాయి. కాబట్టి కళ్ళు మూసుకొని సంసారం చేసేయటమే. నేను చెప్పేది కళ్ళు మూసుకొని టేస్ట్ ని ఎంజాయ్ చేయటమే అని, అంతే. మీ ఇంట్లో ఏదైనా స్టీమ్ చేసుకోవడానికి ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా. ఒకవేళ లేకపోతే స్టీమ్ చేసుకునేది ఒక మంచి రివ్యూస్ ఉన్నాయి. ఒక 2-3 వేరే కంపెనీలకు పెడతాను, కింద డిస్క్రిప్షన్ లో చూసేయండి. మీకు ఏ కంపెనీ నచ్చిందో చూసి కొనేసుకోండి. నా దగ్గర రైస్ కుక్కర్ కమ్ స్టీమింగ్ ఉంది, అందులో చేస్తున్నాను. కరెక్ట్ గా 25 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇంకా మీ మోమోస్ అయినట్టే. చూసేద్దాం వెజ్ మోమోస్. వావ్, ఒరే నానిగా నీ రెసిపీ సూపర్ రమ్మా. ఇప్పుడు ఇవి ప్లేట్ లో పెట్టుకొని సినిమా చూస్తుంటే ఉంటుంది చూడు. ఆహా, ఈ చలికి అలా కస్సిన కొరుకుతా ఉంటే మోమోస్ భలే టేస్టీగా ఉంటాయి. అదుర్స్ కమ్మగా నోటి నిండా తినేసి ఏం చేస్తారు? సబ్స్క్రైబ్ చేసుకోండి దొరా.
ఇంకేం చేస్తారు? లైక్ కొట్టి ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుంటే నేను ఆనందిస్తాను. అండ్ మీ పిచ్చకిస్తా బాబీ మీకోసం ఎన్నో మంచి మంచి రెసిపీస్ చేస్తూనే ఉంటాడు. మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఒక మంచి పిక్ తీసి నన్ను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. ఉంటానండి.